హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ఏమిటి అంటే సంసార వైరాగ్యం. సంసార వైరాగ్యం. ఒక ఊరిలో ఒక కుటుంబం ఉండేది. అతనికి అందమైన భార్య, పిల్లలు ఉండేవారు. కానీ వాళ్ళు ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు. అయితే అతనికి బాగా విసుగు పుట్టి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అతడు అలా వెళ్ళి 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 ఒక అడవిలో ఒక కుటీరం ఏర్పరచుకొని తపస్సు చేస్తూ ఉండేవాడు. అతని దగ్గర కట్టుకోవడానికి ఒకే ఒక గుడ్డ ఉండేది. దానిని 2 భాగాలుగా చేసి వాటినే కట్టుకునేవాడు. ఒకసారి ఒక ఎలుక వచ్చి ఆ గుడ్డను బాగా రంధ్రాలు చేసింది. అతడప్పుడు బాగా ఆలోచించి ఏం చేశాడంటే ఆ ఎలుకలను చంపడం కోసమని ఒక పిల్లిని తెచ్చి పెంచుతుండేవాడు. ఆ పిల్లి ఆ ఎలుకలను తినవేసింది. తర్వాత పిల్లి ఆకలితో బాగా అరిచేది. అప్పుడు ఆ సన్యాసి ఏం చేస్తాడంటే ఒక ఆవును తెస్తాడు. తెచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ పిల్లిని ఆ ఆవును 2 ఉండడం వల్ల, వాటికి సేవ చేస్తూ ఉండడం వల్ల అతనికి సాధన చేసుకునే సమయం అస్సలు సరిపోయేది కాదు. అప్పుడు ఏమనుకుంటాడంటే వీటిని చూసుకోవడానికి ఎవరైనా ఉంటే బాగుండేది అని అనుకుంటాడు. అనుకున్న తడవే ఆ అడవికి దగ్గరలో ఒక కొండజాతి ఉండేది. అక్కడ ఒక కొండజాతి అమ్మాయి అడుగుతాడనమాట. ఏమని అంటే, నాకు సాధనకు ఇబ్బందిగా ఉంది. ఈ జంతువుల వల్ల ఈ పిల్లిని, ఈ ఆవును నువ్వు చూసుకును, నేను సాధన చేసుకుంటాను అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి ఇలా చెప్తుంది, నేను ఇక్కడ ఉండడం వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది. మీరు నన్ను పెళ్లి చేసుకోండి, నేను ఇక్కడే ఉండి ఆ జంతువులను చూసుకుంటాను మరియు మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పడం జరిగింది. ఇక తప్పేది లేక ఏం చేశాడైనా వివాహం చేసుకున్నాడు. సంసారం వద్దు వద్దు అనుకొని వచ్చి సన్యాసం స్వీకరించాడు. కానీ మళ్ళీ అదే సంసారంలో మునిగిపోయాడు. ఇదే సంసార వైరాగ్యం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.